విడుదలకు ముందు భారీ హైప్ వస్తుంది. తీరా చూస్తే సినిమాలో విషయం ఉండదు. ఎన్నో ఆశలతో థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ఊసూరుమంటూ బయటకు వస్తారు. ప్రోమోలు చూసి ఏదో ఊహించుకుని వెళ్లిన ఆడియన్స్ కు అక్కడున్న కంటెంట్ చూసి తాము మోసపోయిన భావన అయితే కలుగుతుంది. ఇలా ఎన్నో సినిమాల విషయంలో అయితే జరిగింది. ఇక గత నెల ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో వచ్చిన రెండు భారీ చిత్రాలు ప్రేక్షకులకు పెద్ద షాక్ అయితే ఇచ్చాయి. ఇటు కూలీ అటు వాటు రెండు అంచనాలను అందుకోలేకపోయాయి. అందులోనూ విపరీతమైన హైప్ తెచ్చుకున్న కూలీ చిత్రం కొట్టిన దెబ్బ అలాంటిది ఇలాంటిది కాదు. మరి అంతకుముందు విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ సైతం హైప్ కు కంటెంట్ కు పొంతన లేనిదే. విజువల్స్ మ్యూజిక్ చూసి ఏదో ఊహించుకుని వెళ్తే నిరాశ తప్పలేదు. ఇలా వరుసగా ఎదురు దెబ్బలు తగిలి విసిగిపోయి ఉన్నారు ప్రేక్షకులు. మరి ఇలాంటి టైంలో అందరి ఆశలు ఓజీ మీదే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తెలుగులో ఇంత హైప్ మరే సినిమాకు రాలేదు. ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చాక ఇంత బజ్ దేనికి క్రియేట్ కాలేదు. అయితే భారీ హైప్ మధ్యన వచ్చిన చిత్రాలు ఇస్తున్న షాకులు చూసాక ఓజీ అయినా ప్రేక్షకుల అంచనాలు నిలబెడుతుందా అనే ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. మరి ఈ సినిమా నుంచి రిలీజ్ అయ్యే ప్రతి కంటెంట్ వావ్ అని అనిపిస్తోంది. పోస్టర్లు, రెండు పాటలు, గ్లిమ్స్ ఇలా ప్రతిదీ ఆకర్షణీయంగా ఉంది. పవన్ కళ్యాణ్ లుక్స్, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ మామూలుగా లేవు. లేటెస్ట్ గ్లిమ్స్ లో విలన్ పాత్రధారి ఇమ్రాన్ హష్మి పవర్ స్టార్ కు ధీటుగా కనిపించాడు. ఇక సినిమా మీద అంచనాలను కూడా పెంచేశారు. ఈ గ్లిమ్స్ లో విజువల్స్, బీజిఎం వేరే లెవెల్ అనే చెప్పాలి. ఎప్పుడెప్పుడు సెప్టెంబర్ 25 వస్తుందా అని పవన్ ఫ్యాన్స్ అంతా ఉత్కంఠగా ఎదురు చూసేలా చేసింది లేటెస్ట్ గ్లిమ్స్. ఇక ట్రైలర్ కూడా ఇదే రేంజ్ లో ఉంటే హైప్ ను తట్టుకోవడం కష్టమే. మరి ఈ హైప్ వల్ల భారీ ఓపెనింగ్స్ వస్తాయి కానీ అది ఒకంత మైనస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అంచనాలు మరీ పెరిగిపోతే కంటెంట్ ఏమాత్రం తక్కువగా ఉన్నా ప్రేక్షకులు నిరాశ చెందుతారు. ఇప్పటికే ఈ హైప్ ఎక్కించే చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు చాలా ఎదురు దెబ్బలు తిని విసిగిపోయి అయితే ఉన్నారు. ఓజీ అయినా హైప్ ను మ్యాచ్ చేసేలా ఉండి ప్రేక్షకులను కడుపు నింపుతుందేమోననేది చూడాలి.